సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అది మొన్న ఫైనల్ తర్వాత జరిగిన గొడవ కారణంగా పల్లవ్ ప్రశాంత్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే మొదట బెయిల్ కోసం అప్లై చేసుకున్న దాన్ని నాంపల్లి కోర్టు అయితే కొట్టేసింది. సో ఇప్పుడైతే ఇచ్చింది కొన్ని షరతులతో కూడిన బెయిల్. మరి ఇది ఏ రీజన్స్తో ఇచ్చారు, మరి దీనిపైన బెయిల్ రావడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇది అంత పెద్ద నేరమే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కింద అది నేరమే. బట్ ఆయన చేసింది కాదుగా. అవును, ఆయన ఫ్యాన్స్ అంటూ వచ్చి చేశారు. పరోక్షంగా ఆయన కారకుడు అయ్యాడు కాబట్టి పోలీసులు కేసు ఫైల్ చేశారు. అండ్ మోర్ ఓవర్ పోలీసులు కేసు ఫైల్ చేయడంలో కూడా ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఆ రోజు ఆయనకు సజెస్ట్ చేశారట కూడా, ఏమని, సార్ ఇట్లా బయట క్రౌడ్ బీభత్సంగా ఉంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు ఆ గేట్ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ర్యాలీలు గట్రా తీయొద్దు, బయటకు వచ్చినా కూడా ర్యాలీ తీయొద్దు అంటే ఆయన వినలే. ఫ్యాన్స్ బరాబర్ అన్నట్టుగా ఏదో సంథింగ్ అలా చేయడం వల్ల ఇష్యూ అయ్యింది. బయటకు వచ్చా కూడా ఫ్యాన్స్ అంటే అదే చెప్తున్నాను కదండి, మారాల్సింది అల్టిమేట్గా మనమే అన్నది అని చెప్పేది నేను ఎప్పుడు. ఫ్యాన్స్ కూడా దాని గేమ్లో చూడండి, ఒక రియాలిటీ షో అంటే రియల్గా అన్నీ జరిగిపోవాలని ఎక్కడ ఉంది, పేరు రియాలిటీ షో. ఏదో అక్కడ వాళ్ళు నామినేట్ చేయాలి కాబట్టి బిగ్ బాసే వాళ్ళకి తగువ పెట్టేలాగా టాస్క్లు ఇస్తూ ఉంటాడు కదా. సో అలాంటప్పుడు అది గేమ్లో చూడాలి. అండ్ మోర్ ఓవర్ బౌండెడ్ స్క్రిప్ట్ లాగే అనిపించింది నాకు. అట్లా ఉన్నప్పుడు నామినేట్ చేసినప్పుడు అయినప్పుడు అది ఫ్రెండ్లీగా స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ లేదు పల్లవ్ ప్రశాంత్ని రాకుండా చేసేశారు, పల్లవ్ ప్రశాంత్ కింద స్థాయి వ్యక్తి, రైతు బిడ్డ కాబట్టి ఇలా రైతు బిడ్డ ఏంటిదండి, గేమ్లో అందరూ ఒకటే. రైతు బిడ్డ కదా అని చెప్పి ధోనికి వరల్డ్ కప్ ఆడపోతే కప్పిచ్చేస్తారా? ఎవరుగా సానుభూతులతో వచ్చేవి గేమ్స్ అనరు కదా వాటిని. సో అదొక వెర్షను. కాకపోతే ఇక్కడ ఏంటి ఏంటంటే ఆయన ఎవరైతే పోటీగా వచ్చారో అమర్దీప్, ఆయన కారు మీద ఎక్కడము, కారు మీదకి ఎక్కి కూడా చాలామంది డ్యాన్సులు చేయడము, తర్వాత గ్లాసులు పగలగొట్టడము. ఆ టైంకి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ వైఫ్, వాళ్ళ మదరు ఉన్నారు. సో అంటే లేడీస్తో ఉన్నప్పుడు కొంచెం సభ్యతగా ప్రవర్తించాలి కదా. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ ఈయన పోలీసులు చెప్పినా కూడా ఈయన వినలేదనే ఉద్దేశం. మరోవైపు వాళ్ళు చెల్లా చెదరగొట్టే విషయంలో ఫ్యాన్స్ రాళ్ళు రువ్వడము, దానికి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు అద్దాలు పగలడము, తర్వాత కొంతమంది పోలీసులు గాయాలు అవ్వడం, ఒక మీడియా వ్యక్తి కెమెరా పర్సన్కి అయితే మోకాలు ఫ్రాక్చర్ అవ్వడం, చాలా సివియర్గా అయ్యింది కదా. అది డైరెక్ట్గా అయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ డే సండే నైట్ జరిగింది. మండే సజ్జనార్ గారు డైరెక్ట్గా కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. సజ్జనార్ లాంటి వ్యక్తి చెప్పినా కూడా ఈయన మండే రెస్పాండ్ అవ్వలేదు, ట్యూస్డే రెస్పాండ్ అవ్వలేదు, వెడ్నెస్డే రెస్పాండ్ అయ్యాడు, నేను ఎక్కడే ఉన్నాను అని. ఈలోగా మండే ట్యూస్డే ఏమైంది, మీడియాలో అన్నిట్లో కూడా ఆయన అప్స్కాండ్లో ఉన్నాడు, ఎక్కడికి మీడియాకు దొరకట్లేదు, ఎక్కడున్నారో తెలియదు అన్నప్పుడు అతను ఒకవేళ 3 నెలలుగా లోపల ఉన్నప్పుడు స్పెండ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పేరెంట్స్తో స్పెండ్ చేస్తూ ఛానల్ చూడలేదు, నాకు యూట్యూబ్ చూడలేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకు, వాళ్ళ ఫ్రెండ్సో లేదా రిలేటివ్స్ ఎవరో చెప్తారు కదా, అన్న నీ మీద ఇలాగా నువ్వు కనబడట్లేదు అన్నట్టుగా మీడియాలో గట్రా వార్తలు వస్తున్నాయి. సో అందుకనే కనీసం నువ్వు పోస్ట్ చేసి ఏదో చెప్పన్నా, లేదంటే పోలీసులతో మాట్లాడన్నా, లేదా బిగ్ బాస్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులతో మాట్లాడండి, లేదా నాగార్జున గారు పరిచయం అయ్యారు, నాగార్జున గారితో మాట్లాడండి, లేదంటే మాట్లాడితే శివాజీ అన్న అని చెంటూనే ఈ 100 రోజులు గడిపేశాడు కాబట్టి ఆ శివాజీ అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా వస్తుంది ఏం చేద్దాము అని ఏదో ఒకటి మాట్లాడాలిగా. ఏం మాట్లాడకుండా ఏముంటుంది. ఎప్పుడైనా ఒక పరిస్థితి ఇష్యూ అయినప్పుడు, సిచ్యువేషన్ అలా జరిగినప్పుడు వీడు తప్పించుకుపోయాడు అనే విషయం వస్తే, లేదు నేనేం తప్పు చేయలేదు ఇక్కడే ఉన్నానని ధైర్యంగా ఉంటే కేసు ఇంకోలా ఉండేదేమో. అదేం చేయలేదు. చేయకపోయేసరికి ఇంకా పోలీసులు ఫైల్ చేశారు. అది 14 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత ఇవాళ వాళ్ళ తరపు న్యాయవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా కస్టడీకి కూడా అడిగారు. అసలు ఏంటి లోపల ఏం జరిగింది, లోపల ఏం జరిగితే బయటగా ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే పోలీసులకు అసలు షోని టెలికాస్ట్ అయినప్పుడు చూసే అంత టైం ఉండదు వాళ్ళకి. సో ఏం జరిగింది అనేది ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలిగా. అందుకే కస్టడీలోకి తీసుకుంటే 5 రోజులు కస్టడీకి ఇస్తామని కూడా ఒప్పుకున్నారు. ఈలోగా బెయిల్ వచ్చింది తర్వాత. సో బెయిల్ వచ్చినా కూడా రేపు ఆదివారం ఇన్వెస్టిగేషన్ రమ్మని కూడా చెప్పినట్టున్నారు. వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అంటే, కొంతమంది వాదన ఏంటంటే ఆయన అమాయకుడు, ఆయన సెంటర్ చేశారు అని అంటాం. అమాయకుడు నిజమే, బట్ పోలీసులు చెప్పినప్పుడు వినాలిగా. బయటకు వచ్చాక కూడా నేను బిగ్ బాస్ హౌస్లో లాగా బిహేవ్ చేస్తానంటే ఎంతవరకు కరెక్ట్ కదా. దాని మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి. అసలు మొదటి నుంచి కూడా బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా నాగార్జున గారు అప్పుడులో స్టార్టింగ్లో అదొక రియాలిటీ షోనా ఏంటా అన్నట్టు కూడా ఆయన వ్యంగ్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు ఐడియా ఉందో లేదో. తర్వాత 1-2 సీజన్లు ఆయన చేయలేదు, కానీ తర్వాత 5 సీజన్లు ఆయనే చేశారు, మొన్న 7 వరకు కూడా.
సో ఇప్పుడు కొంతమంది సిపిఐ నారాయణ గారు లాంటి వ్యక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఆయన అమాయకుడు, ఆయన ఎందుకు చేస్తున్నారు, అసలు హోస్ట్ చేసిన నాగార్జున గారిని ఇన్వెస్టిగేట్ చేయాలి, అదే అరెస్ట్ చేయాలి, లేదంటే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో బిగ్ బాస్ నిర్వాహకులు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చేయాలి. అంతగా ఓన్ చేసుకొని భావోద్వేగాల పరంగా రెచ్చగొట్టేలాగా ఉన్న సన్నివేశాల లోపల ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎందుకు అలా తీస్తున్నారనే దాని మీద ముందు వాళ్ళని ఫైల్ పుటప్ చేసి అప్పుడు వీనికి ఇన్వెస్టిగేషన్ పిలాలనే ఒక వాదం కూడా ఉంది. ఓకే, బట్ 6 సీజన్లుగా ఏమి ఇప్పుడు జరగలేదుగా. ప్రతి సీజన్కి కూడా 2వ సీజన్కు 1వ సీజన్కు ఒక కౌశల్ ఎవరో ఒక ఆయన వచ్చారు. అప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ని అందరూ ముట్టడించారు. ఆయన పైనుంచి అభివాదం చేశాడు, ఆ గోడ పైకెక్కి వెళ్ళిపోయాడు సైలెంట్గా. మరీ బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి నేను ర్యాలీగా తీస్తాను తగ్గేదేలే అంటే మాత్రం ప్రాబ్లం కాదు. అంటే వీళ్ళు సజెస్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ఇష్యూ అయితే ఆయనకు సంబంధం లేదు. సజెస్ట్ చేసినా కూడా ఇది అవ్వడం పోలీసులు అది ఎందుకంటే ఏం జరిగినా మళ్ళీ మనం పోలీసులనే అంటాం, అబ్బా వీళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదురా, వీళ్ళు పోలీసులు ఇంతేరా అని పుసుక్కుని అనేస్తారు. బట్ సఫర్ అయ్యేది వాళ్ళు కదా. పొద్దున్న వేకుజాన 3 గంటల వరకు ఆ ఇష్యూ అయితే వాళ్ళకి పెళ్ళం బిడ్డలు ఉంటారుగా, ఆ సఫర్ అయ్యి వాళ్ళకి అక్కడ నైట్ బీట్గా ఉండి వాళ్ళకి ఇబ్బంది పడి అందరికి ప్రొటెక్షన్ ఇచ్చి ఎంతకని కాపాడతారు చెప్పండి. ఎవరికారు ఒక కామన్ సెన్స్తో అరే ఎందుకురా ఎంత పిచ్చిగా అయిపోవడం, సర్లే ఏదో ఫ్యాన్ అన్నారు అన్నా కలిసాము ఫోటో దిగామా అయిపోయింది అక్కడికి, అది ఓకే. అద్దాలు పాల్గొట్టేసి ఆయనతో పోటీగా ఉన్న వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది పెట్టి, మరి పోటీగా ఉంటే కదా గెలిపాను అంటారు కదా, వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు ఒక్కడేం గెలిపాను అంటారు కాదు కదా. సో అవన్నీ ఆలోచించి కూడా ఈ ప్రశాంత్ మరి లోపల నామినేషన్ వేసినప్పుడు అంతగా రెచ్చిపోయి బరాబరగా మాట్లాడిన వ్యక్తి మరి బయటకు వచ్చాక కూడా అదే ఆలోచన విధం ఉండాలి కదా. అంటే అక్కడ ఆయన సొంతంగా ఆలోచన కాదా, ఓన్లీ స్క్రిప్ట్ వల్ల యాక్ట్ చేశాడా, లేదా శివాజీ గారు లాంటి వ్యక్తులు చెప్పడం వల్ల ఆయన అలా బిహేవ్ చేశాడా, అది తెలియదు కదా మనకి. సో బయటకు వచ్చాక కూడా అదే ఉన్నతంగా ఆలోచించి లేదు బాబు ఇబ్బంది అయిపోతుంది నేను వెళ్ళిపోతాను, కరెక్ట్ పోలీసులు కూడా చెప్తున్నారు, తర్వాత ఇబ్బంది అవుతుందేమో అని ఒక ఆలోచించి ఏదో అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు మీడియా కూడా 2 రోజుల వరకు కనబడలేదని ఎందుకు చెప్పారు? ఇంతకుముందు విన్నాను అంటే రోమరో నిజమో తెలియదు, ఇక్కడ ఇష్యూ అయిన తర్వాత ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోతే మా ఊరు వచ్చేయండి ఇంటర్వ్యూ ఇస్తాను అందరికి చెప్పారంట. తీరా వెళ్ళిన తర్వాత ఎవరికి ఇవ్వనన్నారంట. మేబీ వీళ్ళందరూ అది హర్ట్ అయి ఉంటారు, తప్ప కదా. లేదని నాకు ఇబ్బంది పెట్టొద్దు అంటే అయిపోయింది. ఎందుకు బరిలెక్క మీకు గుర్తుందా, ఇదే బరిలెక్క ఎన్నికల క్యాన్వాసింగ్ అన్న అందరికీ పేరుని ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నా వల్ల కాదు, నేను ఇంకా చాలా గడపలకు ఎక్కాలి, అందరికీ చెప్పాలి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, అందరూ ఎవరెవరు ఉన్నారు అందరూ ఇప్పుడే తీసేసుకోండి అని చెప్పి అది పద్ధతి కదా. సో ఇప్పుడు కూడా ఆయన చెప్పేస్తే అయిపోయేది. లేదు ఇవ్వనంటే ఇవ్వనని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వని పొండానంటే అది కరెక్టా చెప్పండి. ఇప్పుడు ఆయన మీద సోకాల్డ్ మీడియా పర్సన్స్ యాంటీగా రాస్తే తప్ప ఉప్ప. ఇప్పుడు మళ్ళీ రైతు బిడ్డ ఇవన్నీ తీస్తారా బయట కూడా? బిగ్ బాస్ హౌస్లో కాబట్టి వాళ్ళు ఊరుకున్నారేమో, బయట ప్రజల్ని ఎవరు ఆపగలరు, మీడియాని ఎవరు ఆపగలరు? మీ ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి అందరికీ అన్న మర్యాదగా పెర్ఫామ్ చేసి నేలకు దండం పెట్టేసి ఏడ్చేసే వ్యక్తి మరి ఇక్కడ ఇవ్వకపోతే తప్పని అప్పుడు తెలియదా వాళ్ళందరూ ఏడ్చుంటారని? చెప్పండి మీరే. సో ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, విన్నర్గా ఆయన సెలెక్ట్ చేయడం కరెక్టా కాదా. ఇప్పుడు ఆయన మీద కేసీఆర్ నారాయణ గారు లాంటి వాళ్ళు చిన్నవాడిని ఇది చేశారని నిజమే పోనీ ఓకే, అదొక వెర్షన్. బట్ ఇది కూడా ఒక వెర్షన్, ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్, దాన్ని తప్పు ఒప్పులు ఎలా పడతాం? సో అందుకు ఏం జరిగింది అనేదాన్ని రేపు ఆదివారం ఎలాగా పిలిపించారు, ఆయన వెళ్తాడు, వెళ్ళిన తర్వాత చెప్తారు అసలు ఏంటి, మీరు ఎంతగా ఓవర్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి, అక్కడ డైరెక్ట్ ఎవరైనా ఉంటారా, లేదా ఆయన స్క్రిప్ట్ ఉంటుందా, ఆ స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేస్తున్నారా, అవన్నీ తెలుస్తాయి. ఏంటి ఒక్కొక్కడిని అప్పుడు తీగలాగితే డొంకంతా కదులుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సీజన్ ఉంటుందా ఉండదా అన్నది కూడా డిసైడ్ అయిపోతుంది రేపు ఇన్వెస్టిగేషన్ తర్వాత.